హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మంచి వంట, రుచికరమైన వంట పాలకూర ఉల్లికారం. పాలకూర ఉల్లికారం చాలా బాగుంటుందండి. రోటీలో, చపాతీలో, పుల్కాలో, అన్నంలో దేంట్లో అయినా తినొచ్చు. మంచి రుచికరమైన వంట నేను చేసేస్తాను, మీరు చూడండి. సరేనా? రండి. పాలకూర 2 కట్టలు తీసుకున్నానండి. మంచి లేత కూర. ఇది శుభ్రంగా కడిగి కట్ చేయక ముందే కడిగి నీట్గా పెట్టుకోవాలి. ఇందులో గడ్డి ఏమన్నా ఆకులు వడబడి ఉన్నా కానీ ఇసుక అంతా కూడా చూసుకొని మొత్తంగా కడుక్కొని తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం సన్నగా. ఈ ముదురు కాళ్ళు ఉన్నాయి కదండి, అవన్నీ ముందు కట్ చేసి పడేద్దాం. సన్నగా కట్ చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆకుని ప్లేట్లోకి తీసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఒక 3 ఉల్లిపాయలకి ముక్కలు కట్ చేశానండి, అవి వేస్తున్నాను. ఒక చిన్న ఉల్లిపాయకి రెమ్మలు వలిచాను, అవి కూడా వేస్తున్నాను. కారం ఒక 3 స్పూన్లకి కారం, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక స్పూను సాల్ట్, చింతపండు అండి, కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టాను, నీళ్లతో సహా వేస్తున్నాను. ఇదంతా ఇప్పుడు మిక్సీకి పట్టుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకొని ఒక 3 స్పూన్లకి ఆయిల్, ఆయిల్ అయితే వేడెక్కుతుందండి. తాలింపు గింజలు, పచ్చెనపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, అందులోనే 2 ఎండుమిర్చి ముక్కలు చేసి వేసాను. ఇవి కాస్త చిటపట్లాడాలి. కొద్దిగా కచ్చాపచ్చిగా దంచిన 4 చిన్నులపాయ రెమ్మలు, కరివేపాకు రెమ్మలు ఒక 4, మసాలా అంతా కూడా ఇందులో వేసుకున్నాం. తాలింపులో ఉల్లి కారం ఉంది కదండి, అది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లికారం ఇది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అవ్వాలి.
చూసారు కదా బాగా వేగింది, ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకుందాం. నీళ్ళు ఏమి లేకుండా వేసుకోవాలండి. ఆకంతా కూడా బాగా ఉడికిన దాకా తిప్పుతూనే ఉండాలి. ఇందులోనే ఒక పావు స్పూన్కి వచ్చేసి పసుపు, పాలకూర వేసాక ఒక 5-6 నిమిషాలు పట్టిద్దండి ఇది మనకు రెడీ అవ్వటానికి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు అయితే చూసుకుందాం. ఉప్పు అయితే కొద్దిగా పట్టిద్ది. ఈ టైంలోనే ఉప్పు చూసుకొని తగ్గితే వేసుకోండి, లేకపోతే లేదు. మనం కారం వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి. కొద్దిగా ఉప్పు అయితే వేసాను, సాల్ట్. ఇంకొక నిమిషం కదిలిచ్చి, పాలకూర కానీ తోటకూర కానీ అన్ని ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. వీటిల్లో ఎన్నో విధాలుగా మనం వెరైటీలు చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఈ కూర అయితే పుల్కాలోకి, రోటీలోకి, అన్నంలోకి అన్నిట్లోకి కూడా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, అసలు ఎంత బాగుంటుందో మీరే చెబుతారు. ఈ కూర అయితే రెడీ అయింది, ఇంకా దించేసుకుందాం. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుదాం. చూసారు కదా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ అయితే కట్టేస్తున్నా. కూర అయితే గిన్నెలోకి తీసుకుందాం. చూసారా ఎంతో రుచికరమైన పాలకూర ఉల్లి కారం రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఎంతో టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మర్చిపోకుండా పెట్టండి. మా వంటలు, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం, సరేనా? బాయ్.